నమస్కారం. ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే ఇవాళ 6 గ్యారెంటీల గురించి ప్రజాపాలన గురించి కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. 2020లో నవంబర్ కేసీఆర్ గారు తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ పక్కన ఉన్నటువంటి వాసాలమరి అనే ఒక గ్రామం, ఆ గ్రామంలో డబల్ బెడ్రూమ్ల నిర్మాణం కానీ దళిత బంధు సంబంధించిన ఆ గ్రామంలో ఇంకా ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కోసం గ్రామాన్ని పూర్తిగా దత్తత తీసుకొని 100 కోట్ల రూపాయలు ఆనాడు ప్రకటించి దత్తత తీసుకున్నటువంటి గ్రామంలోనే ఇవాళ మేము సవాల్ చేస్తూ ఉన్నాం కేటీఆర్ని. మీకు నిజంగా ఈ ప్రజాపాలన పైన 27 నెలల ప్రజాపాలన పైన వాసాలమరిలో మనం చర్చ పెడుతున్నాం. నిజంగా కేటీఆర్కు నైతికత ఉంటే వాసాలమరి గ్రామంలోనే చర్చ పెడదాం. ఆ యొక్క చర్చకు కేటీఆర్ రావాలని మేము సవాల్ చేస్తూ ఉన్నాం. ఎందుకు సవాల్ చేస్తున్నామంటే దత్తత తీసుకున్నటువంటి గ్రామంలోనే ఇవాళ వాసాలమరి గ్రామంలోనే 100 కోట్లు ప్రకటించి డబల్ బెడ్రూమ్లు ఇస్తామని, దళిత బంధు ఇస్తామని దత్తత తీసుకున్న గ్రామాన్ని మోసం చేసి ఇవాళ వాళ్ళు ఆదర్శ గ్రామం తీర్చిదిద్దామంటే మా ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత ఆ గ్రామంలో 205 ఇండ్లని, ఇందిరమ్మ ఇండ్లని కట్టించినటువంటి ఘనత మా ప్రభుత్వానికి దక్కిందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. నేను అంటా ఉన్నాను, కేటీఆర్ గారు ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో రైతాంగానికి ఇవాళ రైతుల కోసం ఈ ప్రభుత్వం 1,40,000 కోట్ల రూపాయలు వెచ్చించింది 27 నెలలుగా. నువ్వు 2,500 కోట్ల రూపాయలు నెలకు కేటాయిస్తే ఈ పాలన వచ్చిన తర్వాత 5,500 కోట్ల రూపాయలు రైతన్నల కోసం ప్రతి నెల ఖర్చు పెడుతుందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకోవాలి. ఇవాళ అదేవిధంగా కేటీఆర్ పైన కూడా ఒక అఫిడవిట్ తీసుకొచ్చాం మేము. ఇది 2009లో కేటీఆర్ అఫిడవిట్ ఎన్నికల్లో పోటీ చేసినట్టు. అప్పుడు కేటీఆర్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 2009లో ఆయన యొక్క ఆస్తులు ఎంత ఉందంటే దాదాపు ఆయన ఆస్తులు 8 కోట్ల రూపాయలు. ఆయన ఆస్తు 2009లో 4 కోట్ల రూపాయలు అఫిడవిట్లో చూపించాడు. ఇవాళ 2023లో 53,000 కోట్ల రూపాయలు చూపించాడు. కాబట్టి కేటీఆర్ 10 ఏళ్లలో అక్రమంగా సంపాదించిన ఆస్తులపైన కూడా విచారణ జరిపించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. అవసరమైతే కేటీఆర్ అక్రమ ఆస్తులపైన కూడా సిబిఐ కూడా మేము ఒక లేఖను కూడా, వినతి పత్రాన్ని కూడా మేము సమర్పించబోతా ఉన్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ సంక్షేమానికి, ప్రజల సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సి అభివృద్ధి పేరుతోని ఇవాళ రకరకాల ఉన్నటువంటి పేర్లతోని ఇవాళ కల్వకుంట్ల కుటుంబం కేటీఆర్ అక్రమంగా దోచుకొని ఇవాళ ప్రజాపాలన గురించి ప్రభుత్వం పైన మాట్లాడితే తస్మత్ జాగ్రత్త అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక అత్యంత అద్భుతమైన పాలన. ఇవాళ రైతుల విషయంలో, మహిళల విషయంలో, నిరుద్యోగుల అంశంలో, ఇవాళ సంక్షేమం విషయంలో తెలంగాణ రాష్ట్రానికి సరిలేరనే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ముందుకు సాగుతూ ఉన్నాం. మీరు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఇవాళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మొత్తం నట్టేట ఉంచితే ఇవాళ ఆర్థిక వ్యవస్థని రోజు రోజుకు అధిగమిస్తూ సంక్షేమానికి, రైతుల కోసం, మహిళల కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. 6 గ్యారంటీల్ని తప్పకుండా అమలు చేస్తాం. ఇవాళ మేమేమంటున్నాం, ఇవాళ కేటీఆర్ కూడా జైలుకి వెళ్ళాలని తహతాలాడుతుండు. ఆయన కోరిక కూడా ఫలించాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. ఇంకొక అంశం నేను మాట్లాడుతూ ఉన్నాం, 10 ఏళ్లలో రైతుల గోసని మీరు విస్మరించారు. నిరుద్యోగుల జీవితాల్ని చెలగాటమాడారు. ఇవాళ నిరుద్యోగుల గురించి కేటీఆర్ మాట్లాడితే సిగ్గనిపిస్తూ ఉంది, రైతుల గురించి మాట్లాడితే సిగ్గనిపిస్తూ ఉంది. దళారులతోని, మిల్లర్లతోని ఇవాళ చేతులు కలుపుకొని రైతుల నోట్లో మట్టి కొట్టింది మీరు కాదా? పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకపోయా, ఇవాళ ఉన్నటువంటి సకాలంలో వడ్ల కొనుగోలు జరగకపోయా, జరిగిన కొనుగోలులో కూడా పారదర్శకత లేకపోయా గతంలో. ఇవాళ వడ్ల కుప్పల మీదనే
రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు మనం ఒకటి కాదు కథనాలు మనం చూసినాం. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేది ఈరోజు ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూసే విధంగా కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత తెలంగాణ ఖ్యాతిని ప్రఖ్యాతిని పెంచగలిగిన విషయాన్ని కేటీఆర్కు మేము మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు చెప్తారా డేటు మేము చెప్పాలా? మీరు నిజంగా సిగ్గుశరం ఉంటే బీఆర్ఎస్ నాయకులారా, కేటీఆర్ గారు, మీరు వాసాల మరికి వచ్చే దమ్ము మీకుందా? మేము చర్చ వాసాల మరిలో పెట్టబోతున్నాం. నేను వస్తా, మా గాంధీ భవన్ మీడియాను కూడా తీసుకొని మేము అక్కడికి వస్తాం. మీకు నిజంగా నైతికత ఉంటే ఇవాళ నిజంగా నువ్వు చర్చ పెట్టాలనుకుంటే వాసాల మరికి రా. యాదాద్రి జిల్లాలో నీ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ పక్కనే ఉంటుంది. ఆ గ్రామంలో తెలుసుకుందాం. గ్రామ ప్రజల నిర్ణయానికి వదిలేద్దాం. నిజంగా గ్రామ ప్రజలు నువ్వు రాజకీయ సన్యాసాన్ని కూడా సిద్ధం కావాలనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఖబర్దార్ కేటీఆర్, పిచ్చి పిచ్చి మాటలు, తప్పుడు కూతలు, విష ప్రచారాలు, అబద్ధాలతోని రోజుకు కండ్లుండి చెవులుండి చూడలేని ఈ అసమర్థ ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఉండడం, ఇవాళ నువ్వు మాట్లాడుతుంటే ఇవాళ దయ్యాలు వేదాలు వల్లించినట్లాగా సిగ్గనిపిస్తుందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ కేటీఆర్ 10 ఏళ్లలో 2014 వచ్చేవారికి 9లో 4 కోట్లు, 2014 వచ్చేవారికి 8 కోట్లు, 2018 వచ్చేనాటికి 42 కోట్ల ఆస్తులు. ఇట్లా ఉన్నటువంటి 23లో 53,000 కోట్లు. ఆయన అఫిడవిట్లు మొత్తం కూడా ఆన్లైన్ చేయాలి, మొత్తం కూడా పబ్లిక్ చేయాలి. ఏమి సంపాదించిన ఆయన 10 ఏళ్లలో సంపాదించిన ఆస్తుని ప్రకటించుకునే దమ్ము కేటీఆర్కు ఉందానే తన ఆస్తుల వివరాలు కూడా బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 10 ఏళ్లలో పందికొక్కుల్లాగా మెక్కి ఇవాళ తెలంగాణ వ్యవస్థను ఇవాళ అభివృద్ధి పేరుతోని అనేక అక్రమాలకు పాల్పడి ఇవాళ మున్సిపల్ మంత్రిగా ఉండి అన్ని మీరు మీ కింద ఉన్న నియమించిన అధికారులే 100 కోట్ల రూపాయలతో ఇవాళ ఏసీబీ రైడ్లలో దొరికిపోతే నువ్వు ఆ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి నీ దగ్గర ఎన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుంటువో ప్రజలకు బహిర్గతం చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేటీఆర్కు నిజంగా నైతికత ఉంటే, నిజంగా నువ్వు ఒక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉంటే నీ ఆస్తుల్ని మొత్తం కూడా బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ ఆస్తుల్ని కూడా స్వాధీనం చేసుకోవాలని కూడా మేము ఈ రకంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలారా, అధికార దుర్వినియోగంగా పాల్పడి 10 ఏళ్లలో అనేక అక్రమాలు పాల్పడి నిజంగా కేటీఆర్ తనపైన తానే ఒక సిట్టింగ్ జడ్జి విచారణ కూడా తనపైన తానే వేసుకొని తన ఆస్తుని కూడా బహిర్గతం చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ప్రజాప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 56 లక్షల మంది పేదలు, మధ్యతరగతి ప్రజలు, ఇవాళ పట్టణాలలో ఉంటున్నటువంటి ప్రజలు కూడా 200 యూనిట్ కరెంటుతోని వాళ్ళ పేద ప్రజల్లో వెలుగులు నింపినటువంటి ఘనత మా ప్రభుత్వం దక్కిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఇవాళ దాదాపు రైతు భరోసా 9,000 కోట్లతోని ముఖ్యమంత్రి గారు మొన్ననే విడుదల చేశారు. దాదాపు 75 లక్షల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపినాం. 10 ఏళ్లలో నీ పాలన ఉన్నప్పుడు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పి కనీసం 1,00,000ని కూడా 4 ఏళ్ల పాటు సాగనింపినటువంటి దరిద్రులు మీరు. మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏకకాలంలోనే 2 లక్షల రుణమాఫీ చేసి రైతన్నల జీవితాలు వెలుగులు నింపినటువంటి ప్రభుత్వం మాది. ఇవాళ ఇందిరమ్మ మేము డబల్ బెడ్రూమ్లు అన్నావు, ఎక్కడ కూడా లేదు. ఆదర్శ గ్రామాలనే దిక్కు లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4.5 లక్షల మంది పేద మధ్యతరగతి ప్రజలకు ఇవాళ ఇందిరమ్మ ఇండ్లిచ్చి వాళ్లకు కూడు గుడ్డ నిలబెట్టినటువంటి ఘనత మా ప్రభుత్వాన్ని దక్కిందనే విషయాన్ని మరొకసారి గుర్తు. ఇవన్నీ కేటీఆర్ కళ్ళుండి చెవులుండి చూడలేని అసమర్థులు ప్రభుత్వం పైన కావాలని విష ప్రచారాలు చేసుడు, అబద్ధాలు చేసుడు, కడుపు కుట్ర, ప్రజల ఆదరణతోని ఏ ఎన్నికలు పెట్టినా కూడా ప్రజల దీవెనలతోని ప్రజల మద్దతుతోని అఖండ విజయాలు సాధిస్తూ ఉంటే ఓర్వలేక ఈరోజు కేటీఆర్ లాంటి వాళ్ళు విష ప్రచారాలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏ మాట మీద ఏ మాటకైనా ఇవాళ ఈరోజు మాట్లాడిన మాటకు రేపు దానికి కట్టుబడి ఉండే నైతికత లేదు వాళ్ళకు. నిజంగా కేటీఆర్కు సిగ్గు శరం ఉంటే మేము అంటా ఉన్నాం, మీరు రాజకీయ సన్యాసానికి దిగాల్సిన అవసరం వస్తే వాసాల మరి ప్రజలు తీర్పిస్తే దానికి సిద్ధం కావాలని కూడా మేము కోరుతా ఉన్నాం. మేము అవసరమైతే వాసాల మరి విలేజ్కి పోయి ఒక చర్చను పెట్టి ఆ చర్చకు అక్కడి నుంచి కేటీఆర్ కూడా మేము సవాల్ చేయబోతా ఉన్నాం.
ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండాలని కూడా మేము కేటీఆర్కు డిమాండ్ చేస్తా ఉన్నాం అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ప్రభుత్వం పైన, ప్రజాపాలన పైన, ముఖ్యమంత్రి గారి పైన, మంత్రుల పైన రోజుకొక విష ప్రచారాలు, అబద్ధాలు చేస్తూ ఇవాళ ప్రజల్ని ఇవాళ తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రజలారా ఆలోచించాలి. ఇవాళ కేటీఆర్ లాంటి రోజుకి ఏం పని లేదు, ప్రభుత్వాన్ని విమర్శించడమే ఒక పెద్ద పనిగా పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక మానస పుత్రికగా ఇవాళ ఏండ్ల తరబడి మా నల్లగొండ జిల్లా ప్రజల జీవితాలతో చెలగాటమాడి కంపుతోని, మురికి నీరుతోని ఇవాళ ఇబ్బంది పడతా ఉంటే, ఇవాళ మూసీని ప్రక్షాళన చేసి అభివృద్ధి చేయబోతుంటే కూడా దానిపైన కూడా కాళ్ళల్లో కట్టబెట్టి మళ్ళొకసారి మూసి బాధితులను ఏకం చేసి దానిపైన కుట్ర చేసే ప్రయత్నం జరుగుతుంది. అభివృద్ధి మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నారు, రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు. రాజకీయాలని ఓటు అనేది ఒకటే రోజు వస్తుంది, కానీ అభివృద్ధి అనేది ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నటువంటి నియోజకవర్గాలైనా ప్రజలు ఉంటారు అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు గ్రహించారు. మీ పాలనలో ఉన్నప్పుడు అలాంటిది లేకపోతుండే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన కక్ష సాధింపు చర్యలు పాల్పడ్డారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ ఒకటే, ప్రజలకు అభివృద్ధి కావాలనే నినాదంతో ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఇవాళ కేటీఆర్ 6 గ్యారెంటీల గురించి మాట్లాడే నైతిక తర్వాత కేటీఆర్కు లేదనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. నీ పాలనలో 10 ఏళ్లలో ఇంటికో ఉద్యోగం అన్నావు, 3 ఎకరాల భూమి అన్నావు దళితులకు, ఇవాళ దళిత బంధు అన్నావు, కేజీ టు పీజీ అన్నావు, రకరకాల ఇవాళ ప్రతి మండలానికి జిల్లాకు కార్పొరేటు హాస్పిటల్ అన్నావు. తాడు లేదు బొంగరం లేని మాటలు మాట్లాడి తెలంగాణని తప్పుదోవ పట్టించినటువంటి మీరు ఇవాళ మీ కుటుంబం మాత్రమే దోచుకుంది తప్ప ప్రజలకు ఒరిగింది ఏం లేదు. కాబట్టి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ఆత్మగౌరవం లభించింది. ప్రజల ఆత్మగౌరవంతో బతుకుతా ఉన్నారు. ఇవాళ సన్నబియ్యం లాంటి పథకం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ప్రజలు ఇవాళ గొప్పగా ఈ పథకం అనేది సక్సెస్ అయింది. దాదాపు 3 కోట్ల మంది ప్రజలు ప్రతి వ్యక్తి 6 కేజీల సన్నబియ్యాన్ని రోజు తింటూ ఒక అద్భుతమైన పేద ధనిక తేడా లేకుండా మా యొక్క ప్రభుత్వం పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల్లో ఇవాళ ఆత్మవిశ్వాసాన్ని నింపిందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ప్రజాపాలన, ప్రజాప్రభుత్వానికి ఎవరు సాటి లేరు. మరొక 10 ఏళ్ళు ఈ ప్రజాపాలన ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు. ఈ అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర యొక్క ప్రఖ్యాతిని ఇవాళ ప్రపంచానికి, దేశానికి చాటే విధంగా మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు నిరంతరం ప్రజలతోని, ప్రజల ఆలోచనతోని, ప్రజల సమస్యల కోసం ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మేము అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం. 10 ఏళ్లలో ఆగమైపోయిన తెలంగాణ ఇవాళ అన్యక్రాంతమైన తెలంగాణ. కాబట్టి దాన్ని మళ్ళా మనం పునర్నిర్మాణం దిశగా ప్రజలు గెలవాలి, రాష్ట్రం అభివృద్ధి కావాలని మా ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ థ్యాంక్ యూ, నమస్తే.